హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనము బొంబాయి రవ్వతో ఇడ్లీ తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడే 5 నిమిషాల ఇడ్లీ అనేది తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియో చూసేవారండి ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా మనము బొంబాయి రవ్వను తీసుకొని ఒక గ్లాస్ కొంత తీసుకోవాలండి. కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని మనం ఒక గ్లాస్ తీసుకోవాలి. నేను వచ్చేసి ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మనము బొంబాయి రవ్వని కొంచెం దూరగా వేయించుకోవాలి. మరి ఎక్కువ మాడిపోకూడదు, అందుకే సిమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా మనం నెయ్యిని కూడా వేసుకొని మనం వేయించుకోవచ్చు. ఇలా వేగితే సరిపోతుందండి. మనకు ఒక 2 నిమిషాలు ఇలా వేగనిచ్చిన తర్వాత మనము ఒక సర్వ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఈ రవ్వని. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాల పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు అంతా నెయ్యి వేసుకుందాము. నెయ్యి బాగా కరగాలి. నెయ్యి అనేది బాగా కరిగిన తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని వేస్తున్నాను. కరివేపాకు, తర్వాత వచ్చేసి జీడిపప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. మనకి ఇవి అనేటివి వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు చల్లారనిద్దాము. ఇలా 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని పెరుగు వేసుకొని మనం కలుపుకోవాలి బాగా. ఇలా కలిపిన తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం రవ్వలోకి ఈ పెరుగుని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్నంతా మనం రవ్వలోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం మనం పెరుగు మిశ్రమాన్ని వేసిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం ఒక స్పూన్ అంత ఉప్పుని వేసుకొని కొంచెం చిటికెడు వంట సోడాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా అయితే మనం ఇంకా కొంచెం ఒక సగం కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు, లేకుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. నేను ఆల్రెడీ కొంచెం ఇలా పెరుగు మిగిలింటే కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం. ఇలా మనం కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇలా వస్తే సరిపోతుంది మనకి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని నానబెట్టుకుందాం. మనం ఎక్కువసేపు కూడా అవసరం లేదు మనకి. ఇలా ఒక 2 నిమిషాలు మనము పిండిని నానబెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే పిండి అనేది నానిపోతుంది. చూడండి, మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇడ్లీ స్టాండ్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా మొత్తం పాత్రలకు రుద్దుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసినాక మనం ఇలా పిండి ఉంది కదండి, మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ పిండిని కొంచెం కొంచెం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి మొత్తం.
ఇలా పెట్టేసుకున్నాక ఇంకొక దాంట్లో కూడా పెట్టేసుకుందాం మనము. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకోవాలి. నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం పిండి పెట్టుకున్నాం కదా, స్టాండ్ కూడా పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి చూద్దాము ఇడ్లీ రెడీ అయింది అనేది. చూడండి, ఒకసారి టెస్ట్ చేద్దాం. అతుక్కోలేదు. ఇప్పుడు మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది, బొంబాయి రవ్వ ఇడ్లీ. ఇప్పుడు స్టాండ్ తీసేసుకుందాం మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఇట్లా బుడ్డల చట్నీ తయారు చేసి పెట్టుకుంటే పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఇడ్లీలు కావాలంటే ఇట్లా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.